పునరుద్ధానుడయ్యాడు. ఆయన పొదుగుకులు పుట్టడో, పొదుగుకులు శ్రమపడడో, పొదుగుకులు చనిపోడు, పొదుగుకులు తిరిగి లెగవడం ఒక్కసారే జరిగింది అది. కానీ దాన్ని పురస్కరించుకొని సువార్త ప్రకటించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇది పిల్లరా, ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి ఈ రీతిలో మనం ఆరాధించడానికి మనకి అనుకూలమైనటువంటి గొప్ప సదవకాశం అని మనము చెప్పుకోవచ్చు. ప్రభుని స్తుతించటం ఆదివారము లేక శుక్రవారం లేక నియమితమైనటువంటి కూడికల్లోనే కాదు, కానీ ప్రతి సంవత్సరం క్రిస్మస్ని ఈ రీతిలో పురస్కరించుకొని ఆయన్ని ఈ రీతిలో ఏకుజాములో ఆయన్ని స్తుతించడం ఎంతెంతో మంచిది. మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి, మన తరతరాలకు కూడా ఎంతో శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదం. మేము చిన్నతనం నుంచి ఈ యొక్క కూడికలు జరుగుతూ ఉంటాయి. మేము చిన్నతనంలో 4 గంటలకే లేచి చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. మీలో కొంతమందికి అట్టనే వెళ్తూ ఉండారు. దాన్ని అదే రీతిలో కంటిన్యూషన్ మన తర్వాత మనకి ముందుగా గతించిపోయినటువంటి వారు కూడా ఇలాంటి కూడికలు జరుపుకొని ప్రభుని ఆరాధించుంటారు, మన పూర్వీకులు కదా. దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ కొనసాగింపు మన బిడ్డలు కూడా కొనసాగించి ప్రభుని ఈ దినాల్లో ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ వాక్యం ఏందనక ఏలి అనగా మనకి శిశువు పుట్టెను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తే ఒక్క 2 మాటలు మాట్లాడుకొని మనం ధ్యానం చేస్తూ ముగించుకుందాం. అమ్మా మైక్ తీసుకో, అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు జననం విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేగము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చాలు. మరియా చూడండి, ఇక్కడ రాసినటువంటి మాట యేసుక్రీస్తు జనన విధానం ఎలా అనగా, కన్య అయినటువంటి మరియా యేసేపుకు ప్రదానము చేయబడి ఉన్నది. వారిరువురు ఏకము కాకమునుపే, వారిరువు కలవక మునుపే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినది. ప్రవచనం నెరవేరింది. ఆ వారు ప్రదానము చేయబడినట్టు అంటే ప్రదానము చేయబడిందంటే వివాహమైనట్టే. ఆ దినాల్లో ఈరోజు కూడా ప్రదానం కార్యక్రమం ఉంది. ప్రదానం చేస్తారు పెళ్లి దినం ముందు. ప్రదానం చేశారంటే ఇంకా కంప్లీట్గా వాళ్ళ అమ్మాయి అయిపోయింది అనమాట. అప్పుడు దాకా ఒక ఇంటి పేరు మీద ఉంటే ప్రదానం చేసిన తర్వాత పెళ్లి కుమారుడు వాళ్ళ ఇంటి పేరుకి మారిపోయింది. ఆ మారిపోయినప్పుడు ఇంకా ఎవరికి ఆ అమ్మాయి మీద అధికారము ఉండదు. ఆ ఊరి పెద్దలు వచ్చేసి క్యాప్చర్ చేసేస్తారు. ఇక ఈ అమ్మాయి మా ఊరి ఆడపిల్ల అని చెప్పేసి ప్రధాన కార్యక్రమం ద్వారా ప్రదానం చేసుకొని వెళ్ళిపోతారు. ఆ ఊరి గ్రామస్తులందరిని కూడా పెద్దలను పిలుచుకొని ఇక ఈ అమ్మాయి మా ఊరి అమ్మాయి అని చెప్పి వాళ్ళతో సఖ్యతగా పడి ఆ అమ్మాయిని ప్రదానం చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అంత అథారిటీ ప్రధానంలో ఉన్నది. ఈ రీతిలో కూడా యేసేపు మరియమ్మ ప్రదానం చేయబడినప్పుడు, కానీ వీరిరువురు కూడా ఏకము కాకమునుపే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆ లోక రక్షకుడికి ఆమె జన్మనించింది. ప్రవచనం
ఎలా అనగా మనకు శిశువు